హాయ్ ఫ్రెండ్స్, డీలర్స్ అందరూ ఇది గమనించారా? మీరు కూడా ఇది గమనిస్తే ఒకసారి కామెంట్లో తెలియపరచండి. కొంతమంది కార్డ్ హోల్డర్స్ తెలివిగా వచ్చి ఏమేమి ఉన్నాయని అడుగుతారు. అమ్మ కందిపప్పు లేదా పంచదార లేదా బియ్యం ఉన్నాయమ్మా అని చెప్తాం. సోలు రాలేదా? గోధుమలు రాలేదా? మా అమ్మాళ్ళ ఊర్లో గోధుమలు ఇస్తున్నారు, సోలు ఇస్తున్నారు, లేదా సేమియా ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇవన్నీ చెప్తారు ఇక్కడికొచ్చి. ఉత్తిదే. పోనీ నిజమే అనుకుందాం. అసలు కొంతమంది అపోహలేంటంటే, మనమే డీడీలు తీయట్లేదు, మన వల్లే గ్రామంలోకి సరుకులు రావట్లేదు అన్న బిల్డప్ తోటి వాళ్ళేదో జనాల దగ్గర మంచి పేరు తెద్దాము, ఆహ్, ఆహ్, మ వాళ్ళేదో క్వెషనింగ్ చేస్తున్నారు అన్న పాయింట్ ఔట్‌లో వాళ్ళు రైజ్ చేస్తూ ఉంటారు. కానీ నిజానిజాగా కరెక్ట్‌గా యథార్థంగా నిజాని కోసం నిలబడే వ్యక్తులు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది అపోహలు పెట్టుకొని ఆహ్, క్లారిఫికేషన్ లేకుండా వచ్చి మనల్ని అడుగుతా ఉంటారు. అలా అడిగినప్పుడు మీరేమీ దాచొద్దండి. ఉన్నది విషయం ఉన్నట్టు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాడు అన్నయ్య అయితే, "అన్నయ్య పలానా ఇలా ఇలా జరిగింది. సో, ఇది ఇలాగ అవ్వలేదు. ఇది కాదు. మేము ఇంకా ప్రయాస పడుతున్నాము." సో, ఇలా జ ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పండి. అంతేగాని అలా అడిగాడు కదా అని చెప్పేసి వాడితో తగువు దెక్కండి. ఇదే పొరపాటు. మీరు వాడు అడిగాడు కదా అని చెప్పేసి, "ఏంటివే అలాగవే ఇలాగవే" అని గొడవ దిగారనుకోండి, లేనిపోయిన సమస్యలు సృష్టించుకుంటాం మనమే. సో, కార్డ్ హోల్డరే హక్కంటూ ఒకటుంది. అడిగే హక్కు. అది ఏ విధంగా అడుగుతున్నాడు? ఎవరి చేత ప్రేరేపించబడి అడుగుతున్నాడు? లేదా ఏదైనా ఉద్దేశపూర్వకంగా అడుగుతున్నాడా? గమనించి మాట్లాడి అతనికి రిప్లై ఇవ్వండి. అంతేగాని తగువులు పెట్టుకోవద్దు. ఎదుటివారిని, కార్డ్ హోల్డర్‌ని ప్రేమించాలనే మనం నేర్చుకున్నాం. సో, వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారో అది కూడా గమనిద్దాం. కొంతమంది ఉంటారు క్వెషన్ చేయాలనే ఇంటెన్షన్ తోటే అడుగుతారు. వాళ్ళ దగ్గర ఏ క్లారిటీ లేకుండా. ఓకే. థాంక్ యూ.